ఈరోజు మనం హ్మ్. చాలా తరచుగా చర్చించుకునే ఒక అంశాన్ని కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. హ్మ్. బరువు తగ్గడం. అవును. చాలా ముఖ్యమైన అంశం. అయితే ఒక్క నిమిషం ఆగండి. హ్మ్. ఇది మీరనుకునే ఆ డైట్ చార్ట్లు, కఠినమైన వ్యాయామాల గురించిన చర్చ కాదు. అస్సలు కాదు. మన చేతికందిన ఈ ఆధారం ఒక రకంగా చెప్పాలంటే బరువు తగ్గే ప్రయాణానికి ఒక మానసిక బ్లూ ప్రింట్ లాంటిది. హ్మ్. అంటే వ్యాయామశాలకు వెళ్లే ముందు మన మెదడు లోపల చేయాల్సిన కసరత్తుల గురించి ఇది మాట్లాడుతోంది. సరిగ్గా చెప్పారు. అసలు ఈ ప్రయాణం మొదలుపెట్టడానికి మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి? హ్మ్. దీని వెనుకున్న మనస్తత్వాన్ని కొంచెం విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే చాలా మంది ఎంతో ఉత్సాహంగా కొత్త బట్టలు కొనుక్కుని జిమ్‌లో చేరి మొదలుపెడతారు. కానీ కొన్ని వారాల్లోనే ఆ ఉత్సాహం నీరుగారిపోతుంది. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు తమ శరీరాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు కానీ తమ ఆలోచన విధానాన్ని మార్చుకోరు. ఈ ఆధారం చెప్పేది కూడా అదే. ఇది కేవలం కొవ్వును కరిగించే ప్రక్రియ కాదు. మరి ఏంటిది? ఇది మనల్ని మనం పునర్నిర్మించుకునే ప్రక్రియ. దానికి బలమైన మానసిక పునాది ఎలా వేసుకోవాలో చెప్పడమే ఇక్కడున్న అసలు రహస్యం. సరే, ఆ మానసిక పునాదిలో మొదటి ఇటుక. ఈ ఆధారం ప్రకారం ఒకే ఒక్క సూటి ప్రశ్న. అసలు మీరెందుకు బరువు తగ్గాలనుకుంటున్నారు? ఆ ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు. అవును, కానీ దీనికి సమాధానం అంత సులభం కాదేమో. ఆరోగ్యం కోసమా? పెళ్లిలో అందంగా కనిపించాలనా? లేక మెట్లెక్కుతుంటే వచ్చే ఆయాసం పోవడానికా? ఇక్కడే అసలు సైకాలజీ దాగి ఉంది. ఈ ఎందుకు అనే ప్రశ్నకు వచ్చే సమాధానమే మన అంతర్గత ప్రేరణకు ఒక రకంగా ఇంధనం లాంటిది. ఇంధనం లాంటిదా? అవును. ఉదాహరణకు పెళ్లిలో అందంగా కనిపించాలి అనేది ఒక తాత్కాలిక లక్ష్యం. పెళ్లి అవ్వగానే ఆ ప్రేరణ చనిపోతుంది. కానీ నేను నా పిల్లలతో కలిసి చురుగ్గా ఆడుకోవాలి లేదా వయస్సు పెరిగినా ఆరోగ్యంగా ఉండాలి అనేది ఒక దీర్ఘకాలిక, శక్తిమంతమైన కారణం. ఓ అవును. దీన్నే మనం అంతర్గత ప్రేరణ అంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. ప్రయాణంలో నీరసమొచ్చినప్పుడు, మధ్యలో వదిలేయాలనిపించినప్పుడు మనల్ని ముందుకు నడిపించే శక్తి ఈ కారణంలోనే ఉంటుంది. అంటే మన ఎందుకు ఎంత బలంగా ఉంటే మన ప్రయాణం అంత స్థిరంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. ఇక రెండో అంశం గతాన్ని సమీక్షించుకోవడం. అంటే గతంలో చేసిన ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయో నిజాయితీగా అంచనా వేసుకోవడం. ఇది మనల్ని మనం నిందించుకోవడానికి కాదు కదా. అస్సలు కాదు, అస్సలు కాదు. ఇది ఒక డిటెక్టివ్ లాగా ఆధారాలు సేకరించడం లాంటిది. అంటే ఎలా? గతంలో ఎక్కడ దారి తప్పారు? ఒత్తిడి పెరిగినప్పుడు ఐస్క్రీం డబ్బా ఖాళీ చేశారా? స్నేహితులతో బయటకు వెళ్ళినప్పుడు నియంత్రణ కోల్పోయారా? లేక నెల రోజుల్లో 10 కేజీలు తగ్గాలి లాంటి అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకుని విఫలమయ్యారా? అవును, చాలామంది అలానే చేస్తారు. ఈ బలహీనతలను గుర్తించడమంటే శత్రువు ఎక్కడున్నాడో మ్యాప్లో గుర్తించడం లాంటిది. ఉదాహరణకు మీ సమస్య ఒత్తిడి వల్ల తినడం అంటే స్ట్రెస్ ఈటింగ్ అని తెలిస్తే బరువు తగ్గే ప్రణాళికతో పాటు ఒత్తిడిని జయించే మార్గాలను కూడా మీ వ్యూహంలో చేర్చుకోవాలి. అంటే సమస్య మూలాన్ని పట్టుకోవాలి. అంతే. మూలాన్ని వదిలేసి లక్షణాలకు వైద్యం చేస్తే ఫలితం తాత్కాలికమే. సరే, మన ఎందుకు స్పష్టంగా తెలిసింది, మన బలహీనతలేంటో అర్థమయ్యాయి. ఇక ప్రయాణం మొదలుపెట్టాక ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి మన అంచనాలేనని ఈ ఆధారం చెప్తోంది. ఇందులో ఒక వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది. బరువు తగ్గడమనేది సరళ రేఖలో సాగే ప్రయాణం కాదు. నిజమే. ఒప్పుకోవాలంటే ఇది వినడానికి కొంచెం నిరుత్సాహంగా అనిపించింది. నిజమే. కాని ఇదే కఠోర వాస్తవం. మనం బరువు తగ్గే ప్రయాణాన్ని స్టాక్ మార్కెట్ గ్రాఫ్ లాగా ఊహించుకోవాలి. స్టాక్ మార్కెట్ గ్రాఫ్ లాగానా? అవును. అది ఎప్పుడూ పైకి వెళ్ళదు, మధ్య మధ్యలో కిందకొస్తుంది, కొన్నిసార్లు ఫ్లాట్గా ఉంటుంది. కొన్ని వారాలు బరువు వేగంగా తగ్గుతుంది, కొన్ని వారాలు అసలు కదలదు. ఆ సమయంలో చాలా నిరాశగా ఉంటుంది. అవును. అందుకే ఆ సమయంలో బరువు చూసుకునే యంత్రాన్ని పక్కన పెట్టి ఇతర విజయాలను గమనించాలి. వాటిని నాన్ స్కేల్ విక్టరీస్ అంటారు. నాన్ స్కేల్ విక్టరీస్ అంటే బట్టలు కొంచెం వదలవడం, మెట్లు ఎక్కినా ఆయాసం రాకపోవడం, రాత్రిపూట బాగా నిద్రపట్టడం, ముఖంలో ఒక కొత్త కళ రావడం ఇలాంటివి. మనం కేవలం కొవ్వును కోల్పోవడం లేదు, మనం ఆరోగ్యాన్ని, శక్తిని, క్రమశిక్షణను సంపాదిస్తున్నాం. వావ్! ఆ కోణంలో చూస్తే చాలా ఆశాజనకంగా ఉంది. అంటే మన పోరాటం కేవలం బరువుతో కాదు. ఈ ఆధారం ప్రకారం మన అసలైన శత్రువులు వేరే ఉన్నారు. ఎవరు? పాతాళవాట్లు, భావోద్వేగాలు, ఒత్తిడి, అర్ధరాత్రి వచ్చే కోరికలు, ఇంకా ముఖ్యంగా చుట్టూ ఉన్న సమాజం. ఖచ్చితంగా. మీ నిజమైన శత్రువు ఫ్రిడ్జ్లో ఉన్న కేక్ కాదు, రాత్రి 9 గంటలకు అలసిపోయి ఒత్తిడితో ఉన్న మీరే.
హహ, నిజమే. ఆ సమయంలో మీ మెదడు సులభమైన ఆనందాన్ని కోరుకుంటుంది. అలాగే ప్రతి ఫంక్షన్లోనూ ఒక్క ముక్క తింటే ఏమవుతుందిలే కమిటీ ఉంటుంది కదా, వాళ్లతో వాదించడం చాలా కష్టం. అవును, వాళ్ళు మనల్ని బలవంతం చేస్తారు. అందుకే ఈ శత్రువుల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకుంటే వారిని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించుకోవచ్చు. అర్ధరాత్రి ఆకలి వేస్తే ఏం చెయ్యాలి? ఆరోగ్యకరమైన స్నాక్స్ అందుబాటులో ఉంచుకోవాలా, లేక ఆ సమయంలో ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టాలా? ఒక ప్లాన్ ఉండాలి. శత్రువు ఎవరో తెలిసింది సరే, కాని వాళ్లను ఎదుర్కోడానికి మనకే ఆయుధాలు కావాలి? చాలామంది దీనికి సమాధానంగా ఖరీదైన జిమ్ మెంబర్షిప్లు, ఫ్యాన్సీ డైట్లు, విదేశీ సూపర్ ఫుడ్స్ అనుకుంటారు. కాని ఇక్కడే ఈ ఆధారం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవన్నీ అనవసరమంటోంది. అవును, ఇది చాలామందికి ఉపశమనం కలిగించే విషయం. ఈ ఆధారం బరువు తగ్గడాన్ని చాలా సరళీకరిస్తుంది. దీని ప్రకారం మనకు కావలసింది కేవలం 4 విషయాలు. 4గేనా? అవును. 1 ఒక సాధారణ ప్రణాళిక. ఓకే. 2 ప్రతిరోజూ చేసే చిన్న చిన్న పనులు. 3 సహనం. ఇంకా 4 నిలకడ, పరిపూర్ణత కాదు, అంటే కన్సిస్టెన్సీ, నాట్ పర్ఫెక్షన్. ఈ 4 చివరిది అత్యంత శక్తివంతమైనది. ఒక నిమిషం, ఆ చివరి పాయింట్ను కొంచెం లోతుగా చర్చిద్దాం. నిలకడ, పరిపూర్ణత కాదు. ఇది వినడానికి బాగుంది, కాని ఆచరణలో దీని అర్థమేంటి? చాలామంది ఒక్కరోజు అనుకోకుండా బిర్యానీ తినగానే అయ్యో, అంతా పాడు చేసుకున్నాను, ఇక నా వల్ల కాదు అని మొత్తం వదిలేస్తారు. సరిగ్గా అదే. ఇది చాలా సాధారణంగా జరిగే పొరపాటు. వాళ్ళు ఆల్ ఆర్ నథింగ్ అనే మానసిక ఉచ్చులో పడిపోతారు. కాని ఈ సూత్రం చెప్పేదేంటంటే ఇదొక ప్రయాణం, పరీక్ష కాదు. ఓకే. ఒక సంగీతకారుడు గిటార్ వాయించడం నేర్చుకుంటున్నప్పుడు ఒక్క తప్పు స్వర పలికితే గిటార్ను పగలకొట్టి పక్కన పడేయడు కదా. పడేయుడు. తర్వాతి స్వరాన్ని సరిగ్గా వాయించడానికి ప్రయత్నిస్తాడు. మన ప్రయాణం కూడా అంతే. ఒక భోజనం దారి తప్పితే తర్వాతి భోజనాన్ని మళ్లీ సరైన దారిలో పెట్టాలి. 100 రోజుల్లో మీరు 90 రోజులు ప్రణాళికను పాటిస్తే మీరు 90% విజయం సాధించినట్టే, 10% విఫలమైనట్టు కాదు. ఆ కోణంలో చూడాలి. అవును, పరిపూర్ణతను ఆశిస్తే నిరాశే మిగులుతుంది, నిలకడను పాటిస్తే ఫలితం దక్కుతుంది. అద్భుతంగా చెప్పారు. ఈ ఒక్క ఆలోచనా విధానం మారితేనే సగం విజయం సాధించినట్టు. ఇప్పుడు అసలైన విషయానికొద్దాం. ఈ ప్రయాణంలో మనస్సును బలంగా ఉంచుకోవడం ఎలా? బరువస్సలు కదలట్లేదు, ఇదంతా నా వల్ల కాదు లాంటి నిరాశాజనకమైన ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలి? అలాంటి ఆలోచనలు రావడం సహజం. వచ్చినప్పుడు బరువు తగ్గే ప్రక్రియ మొదలయ్యేదే కడుపులో కాదు, మెదడులో అని గుర్తుంచుకోవాలి. మనస్సులోనే మొదలవుతుంది. అవును. దీనికి ఈ ఆధారం 2 అద్భుతమైన మానసిక సాధనాలను సూచిస్తోంది. మొదటిది స్వీయ సంభాషణ, అంటే సెల్ఫ్ టాక్. మనతో మనం మాట్లాడుకోవడం? అవును, మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నామనేది. చాలాసార్లు మనల్ని మనమే ఎక్కువగా విమర్శించుకుంటాం. దానికి బదులుగా మనకు మనమే ఒక కోచ్లా మారాలి. అంటే నేను లావుగా ఉన్నాను అని తిట్టుకోవడం మానేసి, నేను ఆరోగ్యంగా మారడానికి ప్రయత్నిస్తున్నాను, నా శరీరం పట్ల శ్రద్ధ చూపుతున్నాను అని చెప్పుకోవడమా? సరిగ్గాదే. ఇక రెండో, ఇంకా శక్తివంతమైన పద్ధతి గుర్తింపు మార్పు, ఐడెంటిటీ షిఫ్ట్. ఐడెంటిటీ షిఫ్ట్. ఇవి చాలా సూక్ష్మమైనది, కాని అత్యంత ప్రభావవంతమైనది. నేను బరువు తగ్గటానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పటానికి, నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించే వ్యక్తిని అని చెప్పటానికి చాలా తేడా ఉంది. తేడా ఉందా? చాలా ఉంది. మొదటిది ఒక తాత్కాలిక చర్య, రెండోది మీ అస్తిత్వం, మీ గుర్తింపు. కాని ఇది కేవలం మనల్ని మనం మోసం చేసుకోవడంలాగా అనిపించదా? నేను ఆరోగ్యకరమైన వ్యక్తిని అని చెప్పుకుంటూనే నా మనసులో జిలేబీ గురించి ఆలోచిస్తూ ఉంటే అది పనిచేస్తుందా? మంచి ప్రశ్న. ఇది మోసం చేసుకోవటం కాదు, మన మెదడును పునఃప్రోగ్రామ్ చేయటం. దీని వెనుక కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అనే ఒక బలమైన మానసిక సూత్రం పనిచేస్తుంది. కాగ్నిటివ్ డిస్సోనెన్స్? మీరు నేనొక ఆరోగ్యకరమైన వ్యక్తిని అని బలంగా నమ్మినప్పుడు, అనారోగ్యకరమైన పని అంటే జిలేబీ తినడం లాంటివి చేస్తే మీ నమ్మకానికి, మీ చర్యకు మధ్య ఒక సంఘర్షణ మొదలవుతుంది. మన మెదడుకు ఈ సంఘర్షణ అస్సలు నచ్చదు. ఓకే. కేవలం కోరికతో పోరాడటం లేదు, మీ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్నే మార్చేస్తున్నారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. మన గుర్తింపు మన చర్యలను నిర్దేశిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి అర్ధరాత్రి పిజ్జా ఆర్డర్ చేయడు గదా. ఆ మార్పు మనసులో వస్తే చేతల్లో కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా. మరి మానసిక మార్పు ఆచరణలో రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తోంది? ఈ ఆధారం ప్రయాణంలోని దశల గురించి కూడా వివరిస్తోంది. మొదటి 2 వారాలు చాలా కష్టంగా ఉంటాయట. అవును, ఎందుకంటే మన పాత అలవాట్లకు
మన మెదడులో బలమైన న్యూరల్ మార్గాలు అంటే న్యూరల్ పాత్వేస్ ఏర్పడి ఉంటాయి. అది సూపర్ హైవేల లాంటివి. సూపర్ హైవేలు. ఇప్పుడు కొత్తగా చిన్నగా ఒక ఖాళీ బాట నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాం. మెదడు సహజంగా ఆ పాత హైవే వైపే వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మొదటి 15-20 రోజులు కోరికలు బలంగా ఉంటాయి, చిరాకుగా ఉంటుంది, ఒక రకమైన సంఘర్షణ నడుస్తుంది. ఇది మన సంకల్పానికి అసలైన పరీక్ష. ఆ మొదటి 20 రోజుల నిర్మాణ దశ పూర్తయ్యాక ఏమవుతుంది? ప్రయాణం కొంచెం సులభమవుతుందా? ఖచ్చితంగా 20 రోజుల తర్వాత ఆ కొత్త కాలిబాట కొంచెం పెద్దగా మారి ఒక రోడ్డులా తయారవుతుంది. శరీరం కొత్త ఆహారానికి, కొత్త దినచర్యకు అలవాటు పడుతుంది. హార్మోన్లు సర్దుకుంటాయి. అంటే కోరికలు తగ్గుతాయా? కోరికల తీవ్రత తగ్గుతుంది, వాటిని నియంత్రించడం సులభమవుతుంది. శరీరం తేలికగా అనిపించడం మొదలవుతుంది. ఆ దశలో మొదటిసారి ఆహా, ఇది పని చేస్తోంది అనే నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం చాలా ముఖ్యం. అవును. ఇక 60 రోజుల తర్వాత ఆ కొత్త రోడ్డు ఒక 4 లేన్ హైవేగా మారుతుంది. 60 రోజుల తరువాత అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? 60 రోజుల నిలకడ తర్వాత మార్పులు స్పష్టంగా కనిపించడం మొదలవుతాయి. బట్టలు వదులవుతాయి, చుట్టూ ఉన్నవాళ్లు మార్పును గమనించి ప్రశంసిస్తారు, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వావ్! అప్పుడు పాత అనారోగ్యకరమైన జీవనశైలి ఒక పీడకలలా అనిపిస్తుంది. దానికి తిరిగి వెళ్లాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మీరు కేవలం బరువు తగ్గలేదు, మీరొక కొత్త వ్యక్తిగా మారారు. ఒక కొత్త వ్యక్తిగా మారారు. అందుకే ఈ ఆధారం దీన్ని బరువు తగ్గడమని కాకుండా ఆత్మ పరివర్తన అని పిలుస్తుంది. కాబట్టి అంతిమంగా ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే, బరువు తగ్గడమనేది కిలోల లెక్క కాదు, అది ఒక మానసిక పరిణామం. సరిగ్గా చెప్పారు. అది మనసులో మొదలై మనల్ని పూర్తిగా మార్చేస్తోంది. ఇది మనల్ని మనం శిక్షించుకోవడం కాదు, మనపై మనం చూపే శ్రద్ధ, ప్రేమ. అవును. అందుకే ఈ ఆధారం చివర్లో ఎటువంటి డైట్ ప్లాన్ ఇవ్వకుండా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది. ఏంటా ప్రశ్న? సహనంగా, నిలకడగా మరియు మీ పట్ల మీరు దయతో ఉండటానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్నకు మీ సమాధానం అవును అయితే మీ ప్రయాణం ఇప్పటికే 50% పూర్తయినట్టే. ఎందుకని? ఎందుకంటే సరైన ఆలోచనా విధానమే విజయానికి పునాది. అద్భుతంగా ముగించారు. ఈ ప్రయాణానికి శారీరక బలం కన్నా మానసిక బలమే ఎక్కువ అవసరమని స్పష్టమవుతోంది. వినేవారికి ఒక ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం. తప్పకుండా. ఈరోజు మనం మనల్ని తప్పుదోవ పట్టించే ట్రిగ్గర్స్ గురించి, అంటే ఒత్తిడి, విసుగు, సామాజిక ఒత్తిడి వంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ మనల్ని అనారోగ్యకరమైన పనులు చేసేలా ప్రేరేపిస్తాయి. అవును. ఆ ట్రిగ్గర్స్ను గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే దీనికి వ్యతిరేకంగా ఒక సానుకూల ట్రిగ్గర్ గురించి ఆలోచిస్తే, రోజంతా ఆరోగ్యకరమైన ఎంపికలు చేసేలా మనల్ని ప్రోత్సహించే ఒక చిన్న సానుకూల చర్య. ఉదయాన్నే లేవగానే మొదటి పనిగా ఒక గ్లాసు నీళ్లు తాగడమా? మంచి ఆలోచన. లేదా 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడమా? రోజూ ఒకే పనితో మన రోజును మొదలుపెడితే ఆ ఒక్క చిన్న సానుకూల చర్య ఆ రోజంతా మనం సరైన మార్గంలో నడవడానికి ఒక డామినో ఎఫెక్టును సృష్టించగలదేమో ఆలోచించండి.